తండ్రికి స్తోత్రములు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము వచనములు 36 నుంచి 50 వరకు. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారు నశింపజేయు వరకు నేను తిరుగుదును. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా కింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేసితిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. అదోనీకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎదురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్రాణ గలవారై వణుకుచు తన దుర్గములను విడిచి వచ్చెదరు. అదోనై జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు. జనములను నాకు లోబర్చువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన అదోనై అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నా నామ కీర్తన గానం చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. స్తోత్రములు స్తోత్రములు. పరమ తండ్రికి స్తోత్రములు. షలోం షలోం.